వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ చూసినట్లయితే లోకేష్తో జాగ్రత్త, కొడుకు చంద్రబాబు నాయుడు అంత మంచోడు కాదు అని చెప్పేసి టైటిల్ పెట్టి, దాని కంటిన్యూషన్గా వైసీపీ సీనియర్ నేతలు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నారు లోకేష్ విషయంలో అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే లోకేష్ గురించి చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతోంది. ఎందుకు జరుగుతూ ఉంది అంటే, చంద్రబాబు నాయుడు అంటే చిరకాల ప్రత్యర్థిగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి. అయితే లోకేష్ జమానా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడిప్పుడే చూసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మొన్నటి ఎన్నికల కంటే ముందు లోకేష్ ఓటమిని, ఆ రోజు మంగళగిరిలో 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోతే, లోకేష్ ఓటమే ఒక ఎత్తు, పార్టీ ఓటమి మొత్తం ఒక ఎత్తు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. ఇక ఆ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం లోకేష్ని టాప్ టు బాటమ్ ప్రతి విషయంలో టార్గెట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆఖరికి ఆయన తినే తిండిని కూడా హేళన చేస్తూ వాళ్ళ మీడియాలో కథనాలు ప్రచురించేవాళ్ళు. అంతేకాదు, ఇక ఆఖరికి లోకేష్ ఆయన ఆహార్యాన్ని, ఆయన భాషను, ప్రతి ఒక్కదాన్ని అవహేళన చేసేవాళ్ళు. సో ఇలా ఒక హ్యూమిలేటింగ్ క్యారెక్టర్గా లోకేష్ని సృష్టించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కానీ, జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ లోకేష్ అన్న ఎజెండా తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా దాన్నే ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏంటో ప్రపంచానికి మొత్తానికి తెలుసు, ఆ పార్టీ క్యాడర్కి తెలుసు. లోకేష్ భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ అయితే అది వైఎస్ఆర్సీపీకి థ్రెట్ అవుతుంది కాబట్టి, సో అందుకే అసమర్థుడైన నాయకుడిగా లోకేష్ని చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అయితే ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు. ఏది జరిగినా మన మంచికే. అది కూడా ఒక అందుకు లోకేష్కి ప్లస్ అయింది. సో తనకు తాను ఎవల్యూట్ అవడానికి, తనకు తాను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ తనకు ఉపయోగపడింది. దాంట్లోంచే ఆయనకి ఆత్మాభిమానం వచ్చింది. ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలోనే ఆ కసి పెరిగింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో ఆయన పనిచేశారు ఆ కసితోని. దాని ఫలితమే యువగళం పాదయాత్ర కానీ, గ్రౌండ్ రియాలిటీస్లో లోకేష్ ద బెస్ట్ అని ఆయన అనిపించుకోవడం కానీ, అది కూడా ప్రజల నాయకుడిగా పేరు వచ్చింది ఆయనకు పాదయాత్రతోనే. సో అలా లోకేష్ పూర్తి స్థాయిలో ఎంతో ఎవల్యూట్ అయ్యారు, ఎంతో ఎమర్జ్ అయ్యారు ఒక లీడర్గా. టీడీపీ భవిష్యత్ నాయకుడు అవుతారా లోకేష్, కారా చంద్రబాబు నాయుడు వారసుడు అవుతారా కారా అన్న వాళ్ళందరికీ కూడా ఒక్క పాదయాత్రతోనే ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దెన్ మొన్నటి ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతో మంగళగిరి నుంచి గెలిచారు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లోకేష్ని టార్గెట్ చేయడం చాలా తగ్గించారు. మీరు చూసినట్లయితే లోకేష్ని టార్గెట్ చేయాలి అని ఆయన అనుకున్నప్పుడల్లా రెడ్ బుక్ గురించే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. నిత్యం రోజు మార్చి రోజు ఈ మధ్య ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఏదో ఒక రూపంలో జనం ముందుకు వస్తూ ఉన్నారు. ఆ పార్టీ నేతల ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళతో భేటీలు అవుతున్నారు నియోజకవర్గాల వారీగా. ఏ భేటీ జరిగినా ఏది జరిగినా కాసేపు ఆయన మాట్లాడతారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలోనో, ఆ ప్రెస్ మీట్లోనో మాట్లాడే క్రమంలో మనం చూస్తే ఆయన 5 నిమిషాలు మాట్లాడితే ఆ 5 నిమిషాల్లో 4.5 నిమిషం చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేస్తారు. ఎక్కడ కూడా లోకేష్ని ఆయన టార్గెట్ చేయరు. లోకేష్ని టార్గెట్ చేస్తున్నట్టు కూడా మనకు కనిపించరు. లోకేష్ని టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడల్లా ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం గురించో హైలైట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన నోటితోని ఇప్పటిదాకా లోకేష్ అని ఉచ్చరించిన సందర్భాలు లేవు. అయితే లోకేష్ అంటే భయమా లేకపోతే ఇంకేంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి లోకేష్ని టార్గెట్ చేయాలంటే వెనకడుగు వేస్తూ ఉన్నారనేది ఆ పార్టీలో ఎప్పటి నుంచో జరుగుతోంది. మనం కూడా ఆ అంశం మీద గతంలో ఒక వీడియో కూడా చేశాను నేను. లోకేష్ అంటే జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని చెప్పేసి. అయితే ఇది పార్టీ సీనియర్ నేతల సలహా కూడా. ఈరోజు నిన్న మొన్న చూసాం మనం. అటు కౌన్సిల్లో బొత్సకు ధీటుగా లోకేష్ మాట్లాడిన విధానం, తన తల్లిని అవమానించారంటే బొత్స సత్యనారాయణ ఆ రోజు జరిగిన దానికి ఇప్పుడు సారీ చెప్తున్నానంటూ కూడా లోకేష్కి సారీ చెప్పే ప్రయత్నం మనం చూసాం. నిన్న మొన్న గవర్నర్తోని ఎట్ హోమ్ కార్యక్రమంలో లోకేష్, బొత్స సత్యనారాయణ ఎంతో క్లోజ్ అసోసియేట్స్ లాగా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. బొత్స వైసీపీని వీడుతున్నారనే ప్రచారం కూడా తీసుకొచ్చారు ఈ క్రమంలోనే. అంటే వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు చాలామంది లోకేష్తో టచ్లో ఉన్నారు. లోకేష్తోని ఆల్మోస్ట్ వాళ్ళు ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే కాదు, ఏ ఇద్దరు నేతలు కూర్చున్నా ఆ పార్టీలో ఆఫ్ ద రికార్డు లోకేష్ గురించే చర్చ జరుగుతోంది. ఈవెన్ ఎమ్మెల్యేల్లో కూడా లోకేష్ తోని టచ్లోకి రావడమే కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనతో 1-to-1 కొంతమంది మాట్లాడారని కూడా మనకు సమాచారం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు అంటే పర్టికులర్గా ఆయన ఒక వెండెట్టాకి ప్రయారిటీ ఇవ్వడు. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రతీకారానికి ప్రయారిటీ ఇచ్చే నేత అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి జైల్లో ఉండాలి. 2014 నుంచి 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో, ఈడీ కేసులు ఇరుక్కొని బెయిల్ మీద బయటకు వచ్చి ఆ రోజు బెయిల్ మీదే తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు ఆల్రెడీ ఒక 2.5 ఏళ్ల పాటు ఆ రోజు ఎన్డీఏలో ఉన్నారు, తర్వాత బయటకు వచ్చినారు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించవచ్చు.
ప్రత్యేకంగా ఈయన కేసులు పెట్టక్కర్లేదు. ఆయన మీద ఉన్న ఈడీ అండ్ సీబీఐ కేసులే సరిపోతాయి. కానీ చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచన చేయలా. ఇక నంద్యాల ఉప ఎన్నిక మొదలుకొని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టాలి. ఆయన బావిలో దూకి చచ్చిపోవాలి. ఆయన్ని చీపురులతో కొట్టాలి, చెప్పులతో కొట్టాలి చాలా దారుణమైన పదజాలం వాడుతూ వచ్చారు. ఒక కసితో మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే. కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకోలేదు 5 ఏళ్ల పాటు. అయితే అలాంటి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి పగబట్టినట్టు బిహేవ్ చేశాడు. ఎందుకంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంటే ఒక పర్సనాలిటీ తనకు ప్రత్యర్థిగా ఉంటే తన ఆటలు సాగవు. తన పార్టీకి ఎప్పటికైనా అది థ్రెట్టే. తాను అధికారంలోకి రావడానికి ఎప్పుడైనా అది థ్రెట్టే. అందుకే చంద్రబాబు నాయుడుని ఏకంగా ఆ పార్టీని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం, ఆ పార్టీని పాతాళానికి తొక్కే ప్రయత్నం, ఆ పార్టీ మూలాలను కదిలించే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో టాప్ టు బాటమ్ టార్గెట్ చేసే ప్రయత్నం. ఇవన్నీ ఒక లెక్క అయితే ఏకంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. సో, ఈరోజు ఆ జైల్లో పెడతమే ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి కారణమైంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఎలా కారణమైంది అనేది. అయితే ఆ పరిణామాల తర్వాత ఈ రోజున చంద్రబాబు నాయుడు నిజంగా ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ ఫోర్స్‌గా ఎమర్జ్ అయ్యారాయన. ఎందుకంటే గతంలో తమ మధ్య ఉన్న క్లాషెస్ మొత్తాన్ని పక్కన పెట్టి ఈయన ఇంతే సోబర్‌గా మోడీతో చేతులు కలిపారు. మోడీ అండ్ అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటి అనేది నితీష్ లాంటి వాళ్ళని చూసినాక వాళ్ళకి అర్థమైంది. సో, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అంతే ఫోకస్ పెడతా ఉంది చంద్రబాబు నాయుడు మీద. సో, ఆ స్థాయిలో బాండింగ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు మోడీ గాని, అమిత్ షా గాని. అలాంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కదిలియటం పెద్ద విషయం ఏమి కాదు చంద్రబాబు నాయుడుకి. తనను జైల్లో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా జైల్లో పెట్టాలని ఆయన ఒక్కరోజైనా అనుకునుంటే ఈ 2 ఏళ్లలో ఆ కథ వేరేగా ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఆ వెండెట్టాక ఆయన ప్రయారిటీ ఇవ్వడు. అది 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 అక్షర సత్యం అది. కానీ లోకేష్ ఈరోజు ఎప్పుడైతే లోకేష్ చెప్తా వచ్చారో తన పాదయాత్రలో గాని తన తల్లిని అవమానించిన వాళ్ళని వదిలిపెట్టను అనేసి. సో, ఇప్పటికే వరుసపెట్టి సోషల్ మీడియా సైకోలను వదిలిపెట్టనన్నారు. వరుసపెట్టి ఈరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ తరపున రిప్రజెంట్ చేసిన ఒక బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఈరోజు చూస్తే ఒక వర్రా రవీందర్ దాకా, ఒక విజయభాస్కర్ దాకా, వరుసపెట్టి అర్జున్ రెడ్డి దాకా అందరూ కూడా అరెస్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ వీళ్ళకి పోలీసులు ట్రీట్మెంట్ కూడా జరిగింది. ఏ స్థాయిలో జరగాలో ఆ స్థాయిలో. ఇక వంశీ భువనేశ్వర్ క్యాట్‌ని అసాసినేషన్ చేసి చంద్రబాబు నాయుడు కన్నీళ్లకు కారణమై తన పుట్టుకను అవమానించిన వంశీని పేరుకు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ చేసినప్పటికీ బట్ ఇప్పుడు ఈరోజు వంశీ బయటకొచ్చాక ఆయనకు పొలిటికల్ కెరీర్ మీద ఒక పెద్ద సందిగ్ధత ఏర్పడింది. అలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లోకేష్ ఎప్పుడు కూడా పాదయాత్రలో ఒక మాట చెప్పేవాళ్ళు. మాటకు ముందు తన తండ్రి, తాత గురించి చెప్పే క్రమంలో తన తాత దేవుడు, తన తండ్రి రాముడు, నేను మూర్ఖుడిని అని. సో, చాలా విషయాల్లో లోకేష్ అవసరమైన చోట అంతే సూపర్‌గా ఉంటూ, తను కటువుగా ఉండాల్సిన చోట అంతకంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈరోజు లోకేష్‌తో పెట్టుకుంటే అంత ఈజీ కాదనే చర్చ ఆ పార్టీలో కూడా జరుగుతోంది. అటు విద్యాశాఖ మంత్రిగానే కాదు, ఇటు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పలు అంశాల మీద ఫోకస్ పెడుతూనే, రాష్ట్రాన్ని మరోసారి తలెత్తుకునేలా చేస్తూనే, మరోవైపు చూస్తే అటు రాజకీయంగా కూడా పార్టీ నేతలతోనే పూర్తి స్థాయిలో అసోసియేట్ అవుతా ఉన్నారు. పార్టీని ఎక్కడ గాలికొదిలేసినట్టు మనకు అనిపించట్లా వాళ్ళిద్దరూ. సో, ఆ స్థాయిలో లోకేష్ ఎమర్జ్ అవుతా ఉన్నారు కాబట్టే, అలాంటి ప్రత్యర్థితో పెట్టుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు వార్న్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు అంత మంచోడు కాదు. ఆయనలాగా వెన్నెట్ట తీసుకోకుండా అతను ఉండడు. సో, లోకేష్ లాంటి వాళ్ళతో పెట్టుకుంటే పార్టీ మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని కొంతమంది సీనియర్ నేతలు ఆఫ్ ద రికార్డ్ కూడా డిస్కషన్ చేస్తా ఉన్నారు. లోకేష్‌ని టీడీపీ నేతల కంటే ఎక్కువగా వైసీపీనే ఈరోజు ఓన్ చేసుకుంటా ఉంది. వైసీపీలో చాలా మంది నేతలు మాట్లాడుతా ఉన్నారు లోకేష్ గురించి. మనం ఎవరికైనా మన పరిచయస్తులకు ఫోన్ చేసినా ఈ డిస్కషనే ఎక్కువగా జరుగుతా ఉంది. సో, అందుకే లోకేష్‌ని టార్గెట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి మాక్సిమం అందుకే వెనకడుగు వేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చు.